టీచర్ గారు ఏమిటయా ఎవరో తరుగుతారట పరుగేమిటి? అవును, ఆ ఫోటో ప్రింట్ తీసుకొచ్చావా? ఈ వారం కవర్ పేజీ ఆ మహాశక్తి ఫోటోయే. సార్ ప్రింట్ వేశాను సార్. ప్రింట్ వేసినప్పుడు మహాశక్తి తాళి రెండు ఉన్నాయి సార్. కాసేపటికి మహాశక్తి మాయమైపోయి తాళి మాత్రం ఉంది సార్. ఏమిటయా నువ్వు అనేది? ఇదిగో చూడండి సార్. ఆశ్చర్యంగా ఉందే. హలో, చంద్రబాబు స్పీకింగ్. ఏమిటారు? బాగుంది సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్ గా ఉన్నాను. ఏమీ లేదు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. వీలుంటే ఒక్కసారి ఆఫీస్కి రాగలరా? ఓఎస్, వస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఏమిటి సార్ ఆశ్చర్యంగా ఉంది? ఊరు నాయన ఇదేంటా ఇదే, నేను నమ్మలేకపోతున్నాను బా. సార్, ఇలాంటి థ్రిల్లింగ్ విషయాల్ని తెలుసుకోవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. అయితే మీరు మిస్టర్ ప్రసాద్ వెంటనే ఆ కాళికాపురం బయలుదేరి వెళ్ళి ఆ మహాశక్తి గురించి, ఆ ఊరి గురించి వివరాలు మాకు అందివ్వగలరా? ఓకే సార్. సార్, ఇటువంటి వాటి గురించి కలికేది ఈడేనండి. నన్ను వదిలేయండి బాబు. నువ్వు ఊరుకో, నువ్వు వస్తున్నావు, మేము బయలుదేరుతాం సార్. ఓకే సార్. రిస్క్ అవుద్దేమోరా? ఏం కాదు, నువ్వురా. తప్పదంటావా? బాసు, ఎడు చూసినావు అక్కడ కూడా కనపట్టలేదు. మొత్తం అడవిలాగా ఉంది. మనం ఏమన్నా వీరప్పన ఏరియాకి వెళ్తున్నావా? రే, ఇంకా ఊరే రాలేదు, ఈలోగా మనుషులు ఎలా కనిపిస్తారు? ముందు మంగళాపురంలో దిగి ఆ తర్వాత కాళికాపురం వెళ్ళాలి. మంగళాపురం అని పేరు చెబితే మంగళహారతులు ఇవ్వడానికి మంచి చెక్కలు ఉంటాయేమో అనుకున్నా, ఒక్కతే కనపడదేంటయ్యా? అమ్మో. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. బాసు, మనం ఈ నక్కబొక్కల రూట్ లో నుంచి ఆ మహాశక్తి గుడికి వెళ్ళాలంటావా? ఇంకోసారి ఆలోచించరా. నేను ఈ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నాను. ఈ వివరాలు తెలుసుకుని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేది లేదు. సరే పో. సరే, ఇదిగో నేను వస్తున్నాను రా. కాళికాపురం. బాసు, ఇదేంట్రా, ఏ ఊళ్ళో అయినా బోర్డు నిలబెట్టి ఉంటది, ఇక్కడ పడుకోబెట్టుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పడుకోవటమే అని. అయితే ఇప్పుడు ఏమంటావు? అదిగో ఆ గుర్రాలు చూడు, వాటికి ఒక పార్ట్ పెట్టడం మర్చిపోయారు. ఏంటో చెప్పుకో చూద్దాం. సరే, నోరు మూసుకుని వస్తావా? ఏంటి ఇది చూడడానికి దగ్గరికి వెళ్ళి చూడాలా? వీడొకడు. బాసు, ఏంటి? ఊరంతా ఖాళీగా ఉంది. ఇది కాళికాపురం కాదురా, ఖాళీ అయిపోయిన పురం. నాకెందుకో భయంగా ఉంది. అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చింది. పద, గుడికి వెళ్దాం. సరే పద. రే, నన్ను అటు పంపి నువ్వు ఇటు వెళ్తావేంట్రా? ఇంటికంటే గుడి పదిలో అంటారు కానీ ఇదేం గుడిరా బాబు, ఇక్కడ భయం వేస్తుంది. నేను రాను. సరే, నీ ఇష్టం. వస్తున్నా. బాసు, బాగా తిన్న తర్వాత టేపులు వస్తాయే, ఆ టైప్ లో సౌండ్లు ఏమన్నా వినపడియా? వినిపిస్తుంది. ఏమి వినపడింది? నీ గొడవే. నాకేం భయం లేదు. చిన్నప్పటి నుంచి ఒక్కడనే పడుకున్నా, ఒక్కడనే తిరిగా.
ఇదే నన్ను వదిలి వెళ్ళిపోతున్నా, నాకు భయం వేస్తాను. అమ్మో, రేయ్, ఛీ, రా. చెయ్యి పట్టుకో, నీకు భయం వేస్తదేమో, జాగ్రత్త. అమ్మా, నీ గురించి తెలుసుకుని ఈ లోకానికి నీ మహిమను చాటి చెప్పాలని ఆశతో వచ్చాం. మాకే కొరత రాకుండా చల్లగా చూడు తల్లి. అమ్మో, అయ్యో, ఏయ్, అమ్మో, ఏయ్. అయ్యో, అయ్యా, అయ్యో, 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 అయ్యో. ప్రసాద్, రే ప్రసాద్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ప్రసాద్, రే, 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 రే. ఏమైందిరా, ఏమైంది? బాసు, నువ్వు వేసేవి అమ్మవారి బొమ్మ, ఆ బొమ్మ కళ్ళు తెరుస్తాను పోతాందిరా. కళ్ళు తెరిచి అవునురా. కూర్చున్నా. రే, నేను ఇంకా కళ్ళే వేయలేదు కదరా. నా రెండు కాళ్ళతో చూశాను రా, అది కళ్ళు మొత్తాన్ని తెరుస్తాను. సరే అక్కడికి వచ్చి చూపించు. అమ్మో, నేను రాను, నేను రాను బాబు, బాబా, 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 బాబా. నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. నేను చూడలేను రోయ్, నేను చూడలేను. అమ్మా. నేను చూశాను, కావాలంటే నువ్వే చూడు. అమ్మేదిరా రే, ఇదేదో డేంజర్ అపాయం గుడిలాగా ఉందిరా, వెళ్ళిపోదా పదా. ఊరికే గొడవ చే- విన్నావా? ఇందుకేరా నేను వద్దన్నది, నా మాట విన్నావా? 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 ఎడు రే బాజు, బాజు. రే, చెల్లు. బామా, ఎవరు బాబు మీరు? ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. మేము పత్రికల వాళ్ళం, పట్నం నుంచి వచ్చాం. ఈ ఊరు గురించి, ఈ ఊళ్ళో ఉన్న మహాశక్తి గుడి గురించి వివరాలు తెలుసుకుందామని వచ్చాం. అలాగా, లోపలికి రండి. ఆ, రా. కూర్చోండి. ఆ, బామ్మా, ఎవరా హ్యాండిక్యాప్ క్యాండిడేట్? ప్రసాద్, ఆయన మా ఓ ఆయన. సారీ సారీ, ఇట్స్ ఆల్ రైట్. ఈ ఊరి పెద్ద. కాళ్ళు చేతులు పడిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు తీర్పు చెప్పడంలో ఈ జిల్లాలోనే పేరు మోసినవారు. ఇప్పుడు ఊరంతా ఈయన్ని వదిలి వెళ్ళిపోయినా ఈయన మాత్రం ఈ ఊరు వదలకుండా ఏదో మనసులో పెట్టుకుని తన ప్రాణం పోతే ఈ గడ్డ మీదే పోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓహో, ఊరు మీద అభిమానమా? అదేరా జన్మభూమి టైపు. రై, నోరు మూస్తావా? బామా, ఆ? నేను వచ్చిన దగ్గర చదువుదాం ఆ. అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరూ లేరా? ఏం చెప్పమంటావయ్యా? ఒకప్పుడు ఈ ఊరు ఎంత వైభవంగా ఉండేదో తెలుసా? సిరి సంపదలతోనూ భోగ భాగ్యాలతోనూ పసిడి రాసులతోనూ తులతూగుతుండేది ఈ ఊరు. అంత గొప్పగా ఉండేది బాబు ఈ ఊరు. ఎందుకో ఆ దేవత కోపం వచ్చి ఈ ఊరంతా నాశనం అయిపోయింది. బామా, కాస్త వివరంగా చెప్పారంటే మేము తెలుసుకుంటాం. ఏం చెప్పమంటావయ్యా? మొదటికి మీనాక్షం ఎలాగో, కంచికి కామాక్షం ఎలాగో, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మా తల్లి మహాశక్తి అలాంటిది. వాళ్ళిద్దరి సంగతి తెలుసులే, మీ మహాశక్తి సంగతి ఏంటని? చెప్తానయ్యా.
ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరగాలన్నా పెళ్ళన్నా పేరంటమైనా అమ్మవారి ఆశీర్వాదం లేకుండా జరగదు. ముందు అమ్మవారి పాదాల దగ్గర తాళి పెట్టిన తర్వాతే అమ్మాయి మెళ్ళో కట్టాలి. అందుకని ఈ ఊరి అమ్మాయిల్ని చేసుకోవడానికి పక్క గ్రామాల నుంచి ఎంతో మంది పోటీ పడుతూ వస్తూ ఉంటారు. అయ్య బాబోయ్, మనకు ఆ ఛాన్స్ లేదులే. ఈ ఊళ్ళో అమ్మాయిలే లేరుగా. అంతెందుకు, మా ఊరి అమ్మాయిలు పుష్పవతులు అయ్యారంటే మేం చేసుకుంటాం అంటూ పసుపు కుంకాలతో చీరసారలతో వస్తారు. ఓహో, దానికి అడ్వాన్స్ బుకింగ్. ఈ మ్యాటర్ పేపర్లో వేయచ్చురా. అటువంటి మా మహాశక్తి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరాకి పెద్ద ఉత్సవాలే జరుగుతాయి. ఒక పక్క అమ్మవారికి ఆరాధనలు, అభిషేకాలు, మరో పక్క ప్రజలందరూ కోలాటాలతో సంబరాలతో ఆడుతూ పాడుతూ ఆనందంతో తేలిపోతారు. అదేవిధంగా 15 సంవత్సరాలు నా పడుచు ఒంటిలో ఇంకా పట్టు ఉన్నది, నా నడుము మడకలో ఎంతో మత్తు ఉన్నది, పంటి నునుపు పెదవి విరుపు లేత వలపు ఇంకా ఉన్నది, వయసు పెరిగినంతలోన వలపు తగ్గున్నా, బిగ్గమున్న ఒంటిలోన బిగువు తగ్గున్నా, వయసు పెరిగినంతలోన వలుపు తగ్గున్నా, బిగ్గమున్న ఒంటిలోన బిగువు తగ్గున్నా, నాకిది 4వ పుష్కరము, నా మనసిపుడడిగెను పరిణయము, నాకిది 4వ పుష్కరము, నా మనసిపుడడిగెను పరిణయము, ఈ సొగసుల పిట్ట పువ్వుల పుట్ట నచ్చిన మగవాడెవరైనా ఉంటే రండి మనువాడండి. ఓ వయసు పెరిగినంతలోన వలుపు తగ్గునా, బిగ్గమున్న ఒంటిలోన బిగువు తగ్గునా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమో. రామ మహేశ్వరి, బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. ఎలా ఉన్నావయ్యా? బాగున్నానండి. మీ అమ్మాయా? అవును, పేరేమిటి? ఓ పరమేశ్వర. అమ్మా మీరెలా ఉన్నారు? ఏ లోటు లేదమ్మా, ఆ తల్లి దయ వల్ల బాగానే ఉన్నాం. అవును, మీ ఆడపడుచు మొహంలో నవ్వేలేదేమిటి? ఓహో, మీ ఆయన తన కూతుర్ని చేసుకోలేదన్న కోపమా? అలాంటిదేం లేదమ్మా. పూజారి గారు హారతి ఇవ్వండి. పసుపు తాడు పళ్ళెంలో పెట్టి కోనేరులో 3 సార్లు మునిగిరామ్మా. కుంకుమ తీసుకోమ్మా. వస్తానండి. మహేశ్వరి, నువ్వు వెళ్ళి స్నానం చేసి తొందరగా రా. నువ్వెందుకమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఉన్నాను కదా. అమ్మ చూస్తుందిలే. పర్వాలేదు, రానివ్వండి, నేను చూసుకుంటానుగా. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్దామా? అమ్మా మహాశక్తి చల్లగా కాపాడుతుంది. కరుణించమ్మా. పరమేశ్వరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. నేను వస్తానమ్మా. వద్దమ్మా, నువ్వు మంచిదాను కదూ, నేను ఇక్కడే స్నానం చేసి వస్తాను. నా మాట వినాలి. మంచిదాన్ని, కూర్చో. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఎడుస్తున్నావు చెప్పు. అమ్మ నీటిలో మునిగిపోయింది. అమ్మ నీటిలో మునిగిపోయిందా? పదక్క చూద్దాం. ఏం జరిగింది? ఏం జరిగిందయ్యా? అమ్మా మహేశ్వరి, మహేశ్వరి, ఏం జరిగింది తల్లి నీకు? అయ్యో, ఇప్పుడే గుళ్ళో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళావు కదా తల్లి. పొలంలో 3 సార్లు మునిగొస్తానని చెప్పి వెళ్ళి ఏకంగా వెళ్ళిపోయావే. పుట్టింటికి పసుపు తాడు మార్చుకోవడానికి నువ్వు వచ్చిన నీకు ఎలాంటి గతి పట్టిందమ్మా? ఎందుకు ఈ అన్యాయం జరిగింది? ఎందుకు ఈ అక్రమం జరిగింది? అయ్యో, ఇందులో అన్యాయం ఉంది. తప్పు చేసింది ఎవరన్నా సరే ఆ మహాశక్తి దండించకుండా వదలదని మన అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మాయి ఏదో తప్పు చేసి ఉంటది, అందుకే ఆ తల్లి ఈ విధంగా దండించింది. నా కన్న కూతురు ఉన్నా సరే నా తమ్ముడికి మీ ఊరి అమ్మాయిని కోరి చేసుకున్నావు ఎందుకు?
ఆ మహాశక్తి ఆశీర్వాదంతో తాళి కట్టించుకుంటే ఆ తల్లి మాకు అండగా ఉంటుందని ఈ ఊరి ఆడపిల్లలు మంచి వాళ్ళని నమ్మి చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా చూశాక ఆ నమ్మకమే పోయింది. అవునమ్మా, ఈ విధంగా జరిగిందంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ఏదో తప్పు చేసి ఉంటుంది. మీరనేది చేసిన పాపానికి ఆ అమ్మవారే తనని బలి తీసుకుందంటారా? అనేది ఆయన కాదు, ఆ తల్లి ఆయన చేత అలా పలికిస్తోంది. ఇదిగో చూడు బాబు, చనిపోయిన నీ భార్యని దహనం చేయడానికి ఈ ఊర్లో వాళ్ళు ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అంచేత నీ భార్య శవాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది చెడిపోయిందని ఊరంతా అంటున్నప్పుడు తీసుకెళ్ళడం కాదు, అసలు ఈ శవాన్ని ముట్టుకోను. రాక వెళ్దాం. బాబు బాబు ఓయ్. ఏమిటి బాబు పిల్లని వదిలేసి అది వెళ్తున్నా? ఎవరికి పుట్టిందో ఎవరికి తెలుసు. అది ఎవరికన్నదో కనుక్కొని వారి దగ్గర వదిలేయండి. ఆనాడు మహేశ్వరి చేసిన తప్పు వల్ల అమ్మవారి కోపం వచ్చి ఆవిడ్ని దండించింది. ఆ రోజు నుంచి వర్షాలు లేవు, నీళ్లు లేవు. వర్షాలు వస్తేనే కదా పంటలు పండేది. ఆకలి బాధలు తట్టుకోలేక ఈ ఊరి ప్రజలందరూ పొట్ట చేత్తో పట్టుకొని పక్క ఊళ్ళకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ ఎవరు తిరిగి రాలేదా? ఏంటి బాసు అర్థం లేకుండా అడుగుతావు? వాళ్ళందరూ తిరిగి వచ్చి ఉంటే మనకు దారిలో కనపడేవాళ్ళేగా. లేదు బాబు, ప్రతి సంవత్సరం విజయదశమి నాడు అందరూ వచ్చి అమ్మవారికి సంబరాలు చేస్తారు. ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించదా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఆశ తీరకుండానే వెళ్ళిపోతున్నారు. ఏ బామ్మ, ఆ మహేశ్వరి కూతురు ఇప్పుడు ఎక్కడుంది? బాసు, అప్పుడు అది పసిపిల్ల, ఇప్పుడు హీరోయిన్. నా కన్న తల్లి గౌరమ్మ, నీ కోవెలే నాకు ఇల్లమ్మా. నా హృదయంలో కొలువున్నా నా తోడు నీడ నీవమ్మా. మది నీకు కుంకుమ చేశానమ్మా, మనసు పసుపుగా మార్చి తెచ్చానమ్మా. నీ పాదముల చింతని బతుకు గడవాలమ్మా. గుండె కర్పూరమై నీలో కలవాలమ్మా. ఇలలోన నా ఇష్టదైవం నీవమ్మా. ఇలా వేపుగా నిన్నే కొలిచానమ్మా. పూజించు భక్తులకు అభయమిచ్చే బ్రహ్మాండ నాయకివమ్మా. నా కన్న తల్లి గౌరమ్మ, నీ పూజలే నాకు వరమమ్మా. బామా, రామా, ఇది మహాశక్తి ప్రసాదం. బాబు మీరు తీసుకోండి. ఆ? అయ్యో బాబు, ఆ? ఆ మహేశ్వరికి పుట్టిన పాప ఏమైందని అడిగావుగా? అవును. ఆ పాపే ఈ అమ్మాయి, పేరు పరమేశ్వరి. బామ్మ, ఈ అమ్మాయి మొహం చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏ తప్పు చేసుండ్రేమోనని నాకు అనిపిస్తోంది. అమ్మా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసమ్మా. ఈ ఊరి ప్రజలందరూ నిన్ను తప్పు పట్టారు. ఎక్కడి నుంచో వచ్చిన ఒకతను నీ గురించి ఏమన్నారో తెలుసమ్మా. ఈ అమ్మాయి మొహం చూస్తుంటే వీళ్ళమ్మగారు అటువంటి తప్పు చేస్తుంటారు అనిపిస్తుందమ్మా అని తన బాబుతో చెప్తుంటే నా మనసు ఎంత పొంగిపోయిందో మాటలతో నేను చెప్పలేనమ్మా.
ప్రతిరోజు నేను ఆ మహాశక్తికి పూజలు చేయడం వల్ల నీ మంచి మనసు గురించి ఒక మంచి మనిషి చేత చెప్పించిందమ్మా. ఇంతకు మించిన సంతోషం నాకు మరొకటి లేదమ్మా. ఏం చేస్తున్నావురా? మోటాముల్లే సర్దేస్తున్నాను. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? వచ్చిన పని అయిపోయిందిగా. ఈ ఊళ్ళో జనం ఎందుకు లేరో, మహాశక్తి మహిమలేంటో బామ్మ పోసుకొచ్చినట్టు చెప్పిందిగా. దీన్ని బట్టి సీరియల్ రాసుకో. పోరా పిచ్చోడా, ముత్యం కోసం సముద్రంలో మునిగిన వాడు ఒట్టి చెప్పుతో బయటికి రాకూడదు. నిజమేమిటో తెలుసుకుందామని వచ్చిన మనకి బామ్మ చెప్పిన కదా సాహం కథే. ఒట్టి చెప్పే ముత్యం లాంటి నిజం ఎక్కడో దాక్కునుంది. ఏంటి ముత్యమా? అంటే నీ ఉద్దేశం పరమేశ్వరేనా? అది కాదురా ప్రసాద్, నిజంగా పరమేశ్వర వాళ్ళమ్మ తప్పు చేసిందని అనుకుందాం. అందుకు ఆ తల్లి ఆవిడ శిక్షించింది కదా. మరి ఎందుకని ఈ ఊళ్ళో అసలు వర్షాలు పడకుండా, పంటలు పండకుండా కరువు కటకలు తాటపిస్తున్నాయి? ఇందులో ఏదో మర్మం ఉందని కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నిజమేంటో తెలుసుకోవాలి. ఎవరిని అడుగుతా? ఈ ఊళ్ళో ఉన్నదే ముగ్గురు. వాళ్ళలో పరమేశ్వరికి జరిగినప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. అది చెప్పేది ఏమీ లేదు. ఇక మిగిలింది 2. ముసళ్ళకి అది చెప్పేసింది. ముసలాడు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. ఆడు మంచాన పడి ఉన్నాడు కదా, ఇంకెవరిని అడిగి ఏం తెలుసుకుంటా? నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు కదలంటున్నావో నాకు అర్థమైపోయిందిలే. ఏ నువ్వు ఆ పరమేశ్వరిని కుదరయ్యాలని చూస్తున్నావులే. రేయ్ ఆపు. ఎప్పుడైతే నీకు నా మీద ఇలాంటి వెధవ డౌట్లు వచ్చాయో ఇక మనం బయలుదేరడం మంచిది. పద. వాళ్ళగా పాపాన్ని పైట జారు వేల రే లోపలికి మొత్తం సామాన్లని బండి ఎక్కిందండ్రా. ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ తీసుకుంటున్నారు? ఆగండి. చెప్తే లేదా మరదికి ఎవరి లోపల పెట్టవయ్యా. మీరు కానీ ఆగండిరా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద ఎందుకురా ఇలాంటి అరాచకం చేస్తున్నావు? ఎప్పుడైతే నీ మేనమామ ఊరందరి ముందు ఈ అమ్మాయి తనకి పుట్టలేదని, తన భార్య శవాన్ని కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయాడో అప్పుడే దానికి నీకు ఉన్న బంధం తెగిపోయిందిరా. చూడు ముసల్దానా, ఇది పుట్టిననే దీన్ని ఇచ్చి నాకు పెళ్లి చేస్తా అని చెప్పేసి మా మేనమామ నాకు మాట ఇచ్చాడు. నేను అందుకే వచ్చాను. అయినా నేను అడుగుతాను, నువ్వేం చెప్పవే? దీన్ని చేసుకునే హక్కు మేనమామ నాకా ఇంకా ఆడుకుంటదా? అలా చేయాలని ఏ చట్టంలో రాస్తుంది? అది పాయింట్. అరే మీరెవర్రా? ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవడో నాతో తలపడలేదు. అందుకని మర్యాదగా పోండి. ఆడు బెదిరేట్లేడు బాసు, మనమే జారుకుందాం పదా. రేయ్ మనిషి పొట్టుడైనా మంచి మాట చెప్పాడు. మర్యాదగా పోతే పాతి పెట్టేస్తా. రాయ్ వేసేయండి. అయ్యో నన్ను పాతేస్తానని చెప్పేవే, నేను పాతని ఈ గుణపం మీద చెయ్యేసి చూడు చూద్దాం.
ఈ రోజు ఏదిలో ఎలా దెబ్బలు తిన్నా మళ్ళా పగ తీర్చుకుంటారా ఇంకో 24 గంటల మా ఊరు జనాన్ని తీసుకొచ్చి లేపేస్తాను నా కొడకలారా. 24 గంటలు కాదురా, 24 రోజులైనా ఇక్కడే ఉంటాను. నీకు దమ్ముంటే రారా, నువ్వు నేను తెలుసుకుందాం. ఏంట్రా అంత బిల్డప్ ఇస్తున్నా? ఇక్కడే గుడారం వేస్తావా? బతుకుంటే బిర్యానీ తినొచ్చురా. మీరు వచ్చి కాపాడకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. మరీ అంత లేదు బాబు, పొగిడేయకండి. పరమేశ్వరి చెప్పింది నిజం. పర్వాలేదు బామ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు అసలు మనిషే కాదు. బాసు డైలాగ్ అదిరింది, కానీ ఏ సినిమాలో గుర్తులేదు. అది సరే గాని అడగందే అమ్మాయినా పెట్టదు కదా, మరి బామ్మకు మాత్రం మన ఆకలి సంగతి ఎట్లా తెలుస్తుంది? మాటకారివే, బతక నేర్చునోడివి, పర్వాలేదు. ముందు ఇటు సంగతి చూడమ్మా. ఒకటేగా నాకు 2లేండి. ఎక్కడ మరణించింది? ఈ 15 సంవత్సరాలుగా మన కష్టాలని చెప్పుకుంటూ కన్నీటితో అభిషేకం చేసినా ఆ మహాశక్తి మనసులో కరుణే కలగలేదు. ఆ తల్లి కరుణించాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో మార్గం? ఇలాగే మా మామగారి ఊళ్ళో కూడా దేవుడు కోపం వచ్చి చాలా కాలం వర్షాలు పడలేదు. ఆ దేవుడు ఆగ్రహం చల్లడానికి ఎన్నో రకాల పూజలు చేశారు, ఫలితమే లేదు. చివరికి పాడి తిప్పాలని అందరూ నిర్ణయించుకున్నారు. పాడి తిప్పడం అంటే అదేనయ్యా, పెళ్లికైన ఆడపిల్లని శవాల పాడి మీద పడుకోబెట్టి ఆ పాడిని గుడి చుట్టూ 3 సార్లు తిప్పాలి. అలా తిప్పితే వర్షం వస్తుంది. బతికుండగా శవంలా పాడెక్కడానికి మీ ఆడపిల్ల గాని మా ఆడపిల్ల గాని ఒప్పుకుంటదా? అరే మీ ఆడపిల్ల మా ఆడపిల్ల ఎందుకయ్యా? మన కష్టాల కారణంగా చెడిపోయి చచ్చిందిగా, దాని కూతురు తెద్దాం. చెప్పేది నీకే. ఇది ఊరంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. మర్యాదగా వచ్చి పాడెక్కు. వస్తానయ్యా, వస్తాను. కానీ రావడానికి ముందు ఈ ఊరు జనం అంతా కలిసి నా తల్లి ఏ తప్పు చేయలేదని ఆ దేవత ముందు చెప్తే ఆ పాడి మీద శవంలాగా ఏమిటి, నిజంగా శవైపోతాను. చాలే ఆపే. నీ తల్లి చేసిన తప్పుకే మేము అనుభవిస్తున్న కష్టాలు పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు పాడి ఎక్కాల్సిందేనే. ఏంటి ఇలాంటి వాళ్ళ దగ్గర మాటలతో చెప్తే ఊరికే లాభం లేదు, రెక్కట్టుకు లాక్కురావడమే. ఏం కాదమ్మా, గుడికి 3 సార్లు తిప్పి వదిలేస్తారు. ఇది మన ఆచారం అమ్మా. మాటల సంగతి తర్వాత, ముందు జరగవలసి చూడండి. నీళ్లు పోయండి, తొందర కానివ్వండి. మొహమ్మద్ కూడా చాలు. పసు పూసి మొహం రోడ్డు పెట్టండి. తీసుకెళ్ళి పాడి మీద పడుకోబెట్టండి. ఆపండి. ఆపడానికి నువ్వెవడరా? దూరంగా ఉండు, ఇది ఆచార ప్రకారం జరుగుతుంది అంతా, లేకపోతే నీకు పాడి కడతాం. ఏమయ్యా, అసలు మీరు మనుషులేనా? ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కదా అని మీరు చేసే అక్రమాలకు హద్దు లేదా? ఏదో ఆచారాలంటూ సంప్రదాయాలంటూ బ్రతుకున్న మనిషిని తీసుకొచ్చి శవంలా పాడి మీద పడుకోబెట్టి ఊరేగిస్తామంటున్నారే, అసలు మీకు దయాదాక్షిణ్యాలు లేవా? మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మాకు దేవుడు అంటే భక్తి ఉందయ్యా, కానీ మూఢనమ్మకాలు లేవు. ఓ కన్నె పిల్లని పాడి మీద పడుకోబెడితే అమ్మవారు కరుణించేస్తుందా? వానలు వచ్చేస్తాయా? పంటలు పండుతాయా? మీరందరూ సుఖపడిపోతారా? ఇలాంటి ఎదవైడియాలన్నీ మీకు ఎవరైనా ఇచ్చేది? ఆపడా, వాళ్ళు నోటుకొచ్చిన వాగుతా ఉంటే సోద్దులు చూస్తా అనుకుంటారండి. తలో 4 దెబ్బలేసి అవతల తోసిపారండి. అంకమ్మ, నేను ఒకటి తగిలిస్తేనే తట్టుకోలేకపోయి 4 గురించి మాట్లాడతాడేంటి? రే పాడి వేస్ట్ అవుతుంది, మర్యాద వచ్చి పడుకో. ఆగండి. ఏంటయ్యా మీరు ఇక్కడ జరుగుతున్న ఆచారాన్ని సాంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూస్తారు? సాంప్రదాయాన్ని అడ్డుకోవడానికి మీరెవరు? అవును, ఆ అమ్మాయికి మీకు ఏమిటయ్యా సంబంధం? మీ అమ్మ తరఫా, అబ్బ తరఫా? ఏం సంబంధం అడుగుతున్నావా? ఏంటయ్యా ఇది? ఈ మహిమగల మహాశక్తి అమ్మవారి మెల్లో తాళి తీసి ఆ చెడిపోయిన దాని కూతురు మెల్లో కట్టబోతుంటే వేడుకు చూస్తూ నిలబడతారంటయ్యా? ఓయ్, పట్టుకులు ఆకరండియా. ఆగండి. ఎవరయ్యా తప్పు చేసింది?
ఆ మహేశ్వరియా? కాదయ్యా, కాదు. నేనే ఆ తప్పు చేశాను. ఏయ్! 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 తీసుకొచ్చా నేనే తప్పు చేసిన 10 మంది కంటపడకుండా చేయడమే నా అలవాటు. అందుకని లాక్కొచ్చాను. మహేశ్వరి, నువ్వంటే నేను ఎంత ఇష్టపడుతున్నానో నీకు మాటల్లో చెప్పలేను. అనుక్షణం నీ కోసమే ఆరాటపడే నా హృదయాన్ని అడుగు. ఇంకొకరి భార్య నేను తెలిసి నాతో ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదు. సిగ్గు, లజ్జా, పరువు గురించి ఆలోచించేవాడిని కాను. నేను ఒక దాని మీద ఆశ పెడితే జన్మలో దాన్ని వదిలిపెట్టను. రాలే! ఏయ్! ఏయ్! మర్యాదగా పిలిస్తే రానంటావా? మూర్తి, నడుదా ఈ పని? వదిలేరా ఆ అమ్మాయిని? వదిలేని చెప్తుంటే. ఆ అమ్మాయి ఓ పిల్లకి తల్లిరా. ఆ తల్లిని అనవసరంగా హింసించొద్దురా. వదిలేరా ఆ పిల్లని. రాక్షసుడా! దూరమై! పెద్ద మనిషి కదా అని మర్యాదిస్తుంటే రెచ్చిపోతున్నావు. నే కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేయని వాడివి నువ్వు ఒక తండ్రివా? కన్న కొడుకునే మమకారంతో ఇంతకాలం నువ్వేం చేసినా సరే సహించాను. ఇప్పుడే చెప్తున్నా, ఆ అమ్మాయిని ముందు వదులు. దుర్మార్గుడా, ఆ అమ్మాయిని అన్యాయంగా చంపేశావు కదరా. నిన్ను ప్రాణాలతో కాదు చంపే తర్వాత నీకు తల కొరు పెట్టే దిక్కే ఉండరు. అమ్మ కూడా లేకుండా నన్ను ఎక్కడ పంపిస్తున్నా నాన్న? అంతా నువ్వు చేసిన పాపమేరా. నాకు తల కొరువి పెట్టడానికి, మన కుటుంబ గౌరవం కాపాడడానికి, ఆ అమ్మాయిని నువ్వు చంపిన విషయం దాచడానికి. రే, ఈ నిజంగా ఊర్లో వాళ్ళు తెలిసిందంటే నీ ప్రాణాలకే ముప్పు రా. నా మాట వింట్రా. రా. ఏమయ్యా ఆగవయ్యా. అబ్బాయిని బయట ఊరికి పంపిస్తున్నావని శేషయ్య చెప్పాడు. అందుకే పరిగెత్తుకొచ్చాను. నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి పంపిస్తున్నావు? ఏం లేదు కామాక్షి, వాడికి టౌన్ లో ఉద్యోగం దొరికింది. నీతో చెప్తే నువ్వు వెళ్ళనవ్వని నాతో చెప్పి పెడుతున్నాడు అంతే. బాగుందయ్యా నువ్వు చెప్పేది. ఈ ఊళ్ళో పొలాల్లో 2 వరకు మనవే. కూర్చొని తిన్నా 10 తరాల వరకు సరిపోతుంది. అప్పుడు వాడెందుకెళ్ళి ఉద్యోగం చేయాలి? కామాక్షి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. డబ్బు సంగతి అటుంచు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని ఎందుకు ఆపుతావు చెప్పు. లేదయ్యా, నేను ఒప్పుకోను. ఏమిటయ్యా, మనం ఏమైనా 10 మందిని కన్నావా? ఒకడు కాకపోతే ఒకడిని చూసుకుంటూ ఉండడానికి. ఉన్నది ఒకే ఒక్కడు. వాడిని వదిలిపెట్టి నేను ఉండలేను. ఆ పెట్టి లేవు. ఈ పెట్టుంటేనేగా నువ్వు ఊరికి వెళ్ళేది. నువ్వు పిచ్చిదాన్ని, నీకేం తెలియదు. ముందా పెట్టేవు. నేను ఇవ్వను. రే, పెట్టి లేకపోతే ఏమిట్రా? నీ జోబులో డబ్బు ఉందిగా, నువ్వు ముందు పద. నువ్వు ఆగద్దు. చెప్పింది నువ్వు వాడిని వెళ్ళియే. నువ్వు వాడిని వెళ్ళనివే.
మహాశక్తి ఎందుకమ్మా నా బిడ్డను బలి తీసుకున్నావు? అయ్యో 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 ఏమయ్యా ఏమయ్యా మన బిడ్డ మనకు దక్కలేదయ్యా. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. అంతటికి కారణం ఓరి పాపాత్ముడా, ఎంత పాపాన్ని మూట కట్టుకున్నావు. కన్న మమకారానికి మన కొడుకు చేసిన తప్పుని దాచిపెట్టి అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద నింద వేసి ఊరందరినీ నమ్మించేవే. ఇది ఎంత అన్యాయం అయ్యా, ఇది ఎంత ఘోరమయ్యా. కామాక్షి, నన్ను క్షమించు, మీరందరూ నన్ను క్షమించాలి. మహాశక్తి మహేశ్వరి ఉత్తమురాలు, మహేశ్వరి ఉత్తమురాలు. మహేశ్వరి ఉత్తమురాలు, ఆ మహేశ్వరి ఉత్తమురాలు. అమ్మా మమ్మల్ని కరుణించావా తల్లి. 15 సంవత్సరాలుగా రాని వర్షం ఈ రోజు వస్తోంది. బాబు, ఈ మంచి సమయంలో ఇంకేమీ ఆలోచించకుండా అమ్మాయి మెళ్ళలో తాడి కట్టు బాబు. నీకెందుకు, నేను చూసుకుంటా, కట్టు బాసు. డాడీ మమ్మల్ని ఆశీర్వదించండి. మీరిద్దరూ కలకాలం చల్లగా ఉండండి. డాడీ, పరమేశ్వరిని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించండి. చచ్చా, ఏమిట్రా ఆ మాటలు? మహాలక్ష్మిలా ఉంది. ఇంత మంచి పిల్లని కోడలుగా తీసుకొచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను. అమ్మా, సాయంకాలం రిసెప్షన్ ఏర్పాటు చేశాను, తొందరగా రెడీ అవ్వండి. ఆ రూమ్ లో కొత్త బట్టలు ఉన్నాయి. నువ్వు వెళ్ళమా, వాడు వస్తాడు. బ్రహ్మాండమైన సెలక్షన్ రా. నేను సెలెక్ట్ చేసిన ఇంత బాగుండేది కాదేమో. థ్యాంక్ యూ డాడీ. పరమేశ్వరి, నా కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? సారీ పరమేశ్వరి, కాస్త ఇటు చూడొచ్చుగా. ఎవరు వీరు? ఈరోజు నాకు ఫస్ట్ నైట్. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏమన్నా చోటు మారి? నేను చోటు మారి రాలేదు, కన్ఫ్యూషన్ అయ్యి రాలేదు, రావాల్సిన చోటుకే వచ్చాను. ఏమంటున్నారు? నేనెవరో గుర్తు రాలేదా? నేను స్వప్నని, మీ భార్యని. ఇదిగో మీరు నాకు కట్టిన తాళి. ఇది మన పెళ్లికి తీసిన ఫోటో. ఇంకా మీకు అనుమానంగా ఉంటే మీ నాన్నగారిని అడగండి, నిజం ఏమిటో తెలుస్తుంది. ఎవరా స్వప్న? ఇంతకు ముందు చూసిన జ్ఞాపకం కూడా లేదే. తను చెప్పినవన్నీ నమ్మలేకపోతున్నాను, నమ్మకుండా ఉండలేకపోతున్నాను. జరిగిందంతా మీకు తెలుసని చెప్పిందిగా. ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను బాబు. 2 ఏళ్ల క్రితం పోలీస్ సూపరింటెండెంట్ రాఘవరావు గారు ట్రాన్స్ఫర్ అయి మనూరు వచ్చారు. ఏం బాబు రంజిత్, బాగున్నావా? బాగున్నానండి. కాఫీ తీసుకోండి. తీసుకోండి. రాజు, రంజిత్ని పోలీస్ ట్రైనింగ్ పంపడానికి వెనకాల నా స్వార్థం కూడా ఉంది అని నీతో చెప్పానే, జ్ఞాపకం ఉందా? ఉంది. అందులో నీ స్వార్థం ఏమిటి? ఉందయ్యా. నువ్వు గనక ఒప్పుకుంటే రంజిత్కి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నీ ఇంటి కోడలుగా పంపాలనుకుంటున్నాను. బాలే వాడివయ్యా, మన స్నేహానికి విలువిచ్చి నా కొడుక్కి నీ కూతురుని చేసుకుంటానంటే కాదని చెప్పడానికి నేనేమైనా వెరివెంగళప్పనా? ముహూర్తాలు పెట్టించు, ఓ పని అయిపోతుంది.
హాయ్ అంకుల్. రామారా హాయ్ రంజిత్, హౌ ఆర్ యు? నేను ఓకే, నువ్వెలా ఉన్నావు? నాకే ఫుల్ గా ఉన్నాను. చిన్న వయసులో అల్లరి రంజులోంచి ఇంకా పోలేదు. ఓకే, మీరు మాట్లాడుతుండండి. నాన్న, నా కాలేజీకి టైం అయింది, Carry నేను on. బయలుదేరుతాను. వెళ్ళిరా. బాయ్ రంజిత్, బాయ్ అంకుల్. బాయ్. ఓకే అంకుల్, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. అలాగే. ఓకే రాఘవరావు, తర్వాత కలుద్దాం. రియల్లీ ఫాస్ట్. టైం అయింది, ఇక క్లాస్కి వెళ్దాం. ఒకటే తీసుకోరా. గీత స్వీట్ తీసుకో. స్వప్న స్వీటా? ఎందుకు? ఈవేళ బోస్ బర్త్డే. బోసా? ఎవరితను? బోస్ ఎవరో నీకు తెలీదా? అతను కల్ప వృక్షం. అడగకుండా అన్ని ఇచ్చే అక్షయ పాత్ర. కాలేజీ కుర్రాళ్ళందరికీ బాసు, వాడే బోసు. స్వప్న కాలేజీ కొత్త కదా, అందుకే బోస్ ఎవరని అడుగుతుంది. బోసు బర్త్డే రోజు ఎలాగొస్తాడో నువ్వే చెప్పరా వెంకటేష్. ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రాజాలా ఉన్నావురా అన్నాం. వెంటనే రాజా డ్రెస్ వేసుకుని అరేబియన్ గుర్రం మీద వచ్చేసాడు. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు షేక్లా ఉన్నావురా అన్నాం. అంతే, షేక్ డ్రెస్ వేసుకుని కేక్ బాక్స్ పట్టుకుని ఒంటి మీద వచ్చేసాడు. అంతేనా? మొన్న బర్త్డేకి ఏమైందో తెలుసా? వాడిని మేమంతా తమాషాకి పుల్లా ఉన్నావురా అన్నాం. అది మనసులో పెట్టుకుని ఏకంగా పులి మీద ఎక్కువచ్చేసాడు తెలుసా? పులా? పులెక్కడ దొరికింది అతనికి? ఒక పులి కోసం వాళ్ళ నాన్న మొత్తం సర్కస్ ని కొనేశాడు. ఈ సంవత్సరం దేని మీద వస్తాడు? ఈ సంవత్సరం ఫ్లైట్ లో వద్దామని అనుకున్నాడు. మొన్న ఈ మధ్య అమెరికా కూడా జరిగింది కదా, అందుకని వాడు. అందుకని నడిచే వస్తాడా? కరెక్ట్ కరెక్ట్. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగా? బర్త్డే బోసే వచ్చేసాడు. ఈ రోజే పుట్టిన బోస్. బర్త్డే బోస్. 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 ఒరే బాసు, స్వప్న నిన్ను చూసి నవ్వేసిందిరా. అంటే నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేగా. అప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి కౌగిలించుకో. వెళ్ళు. వాళ్ళ నాన్నతో చెప్తే నాకు అదేంటి? బస్సు నడుము చెయ్యేసి నోట్లో నోరు పెట్టి గట్టిగా ముద్దిచ్చారా, అంతే ఫ్లాట్ అయిపోద్ది. ఓకే. చూడు, నా గురించి తెలీదు. ఈ రోజు స్వప్న సినిమాకి వెళదామందండి, మీరు కూడా త్వరగా వచ్చేయండి. ఏమిటమ్మా స్వప్న, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళానమ్మా. మా కాలేజీలో చదువుతున్న ఒక దున్నపోతూ మా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎవడు వాడు? అదే నాన్న, బోసు బోసు అని పెద్దగా గొప్పలు చెప్తాడే, మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బోసు. సడన్ గా వచ్చారు. ఎందుకు కొడుతున్నారు సార్? చెప్పిన మాట వినండి సార్. సార్ ఎందుకు కొడుతున్నారు? ఎందుకు చెప్పండి సార్ వాడిని అరెస్ట్ చేస్తున్నారు సార్. నాన్న. సార్ బయటికి వే. జీపులు పాలసీ. సార్ మీరు అనుకునే వ్యక్తి నేను కాదు, ఎందుకు కొడుతున్నారు? ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నారుకున్నారు నువ్వు? నాకేం తెలియదు సార్. తెలీదు? కాలేజీలో చదువుకునే మా అమ్మాయిని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటావా? లేదు సార్. నిన్ను ఈవ్ టీచింగ్ కేసు కింద 7 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను రా. ఎందుకు నన్ను పట్టుకున్నాడో, ఎందుకు నన్ను కొట్టాడో ఏం అర్థం కావట్లేదే. సరైన క్రాక్ మనిషిలా ఉన్నాడు. ఏంటయ్యా ఎక్కడికి వచ్చావు? మా వాడిని ఎందుకు అరెస్ట్ చేసావో చెప్పు. డాడీ అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి, ఎందుకంటే నేను వాడి తండ్రిని. చెప్తాను, కానీ ఇక్కడ కాదు, రేపు కోర్టులో. రంజిత్ సార్. ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఎస్ సార్. డాడీ, ఇంకా అతన్ని పట్టుకోలేదా? ఏంటమ్మా నా గురించి ఏమనుకుంటున్నావు? లోపల చూడు. ఏడి మీరా? డాడీ, నేను చెప్పిన వ్యక్తి ఇతను కాదు. మా కాలేజీలో నల్లగా దొన్నపోతులా ఒకడు ఉంటాడు, వాడి పేరు బోసు.
అది కదమ్మా, నువ్వు సుబ్రహ్మణ్యం కొడుకు అని చెప్పావు కదా, అతనే ఈ బోసు వీళ్ళబ్బాయి. ఈయన వీడబ్బాయి బోసా? నేనే అపార్థం చేసుకున్నాను. అలాగా? ఏ కానిస్టేబుల్, అతను వదిలేసే. బాబు, నేను ఈ పరిస్థితుల్లో చూడవలసి వస్తుంది అనుకోలేదు. ఇట్స్ ఓకే డాడీ, రండి వెళ్దాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. పర్వాలేదు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీ అబ్బాయిని తీసుకెళ్ళొచ్చు. 1 minute. డాడీ, మిస్టర్ రాఘవరావు, వెనక ముందు ఆలోచించకుండా నా కొడుకుని స్టేషన్ దాకా లాక్కొచ్చావే, వాడికి తగిలిన దెబ్బలకి నాకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పు, అప్పుడు తీసుకెళ్తాను. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ని. అనుమానం వస్తే ఎవరైనా పట్టుకుంటాను, కొడతాను. నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. పోరాని. నేనేమో దొంగసారా కాచి మామూలు ఇచ్చే కాంట్రాక్టర్ అనుకున్నావా? మర్యాదగా మా క్షమాపణ అడుగు. ఏంటి మా సార్ క్షమాపణ చెప్పాలా? కొడక, తప్పు చేసింది నేను. నన్ను క్షమించండి ప్లీజ్. చిన్న పిల్ల, ఆ పిల్లకు ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదురా. నీ పవర్ ఏంటో నువ్వు చూపించావు, నా పవర్ ఏంటో నేను చూపిస్తాను. బోసు, వాడి పేరేంటో నోట్ చేస్తున్నారా? పోటుకాడు. నాన్న ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించారు? తప్పు చేసింది మనమేనప్పుడు సారీ చెప్పడంలో తప్పే ఉంది. మంత్రి గారు నమస్తే. పోలీస్ అయినంత మాత్రం ఇష్టాన్ని ప్రవర్తిస్తాడా? ఐజీ గారితో నేను అన్ని విషయాలు మాట్లాడాను సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. నమస్తే అంకుల్. నువ్వా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ 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 అంకుల్, ఐఎమ్ వెరీ సారీ అంకుల్. నా తొందరపాటు వల్ల ఆయన దెబ్బలు తిన్నారని రాత్రంతా నేను నిద్రపోలేదు. ఒకే ఒకసారి ఆయన చూసి వెళ్ళిపోతాను అంకుల్. వద్దమ్మా, జరిగిన రాద్ధాంతం చాలు. నువ్వు పేరు చెబితేనే ఇంత జరిగింది, ఇక నువ్వు వాడితో మాట్లాడితే తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు వెళ్ళరామ్మా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, నన్ను కొంచెం అర్థం చేసుకోండి. ఆయన్ని ఒకే ఒకసారి చూసి సారీ చెప్పి వెళ్ళిపోతాను. అదేదో పోలీస్ స్టేషన్ లోనే చెప్పావుగా, మళ్ళీ ఎందుకు? అది చాలు, ఇంకేమీ చెప్పక్కర్లేదు. అంకుల్ మాట్లాడతాను, ఎవరు అడ్డు చెప్పినా నేను మాట్లాడి తీరుతాను. ఆయనతో మాట్లాడే హక్కు నాకుంది. బాస్, బాస్ ఎక్కడున్నారు? బాస్, బాస్, బాస్. ఆ దేవుడే దిగు చాటుకున్నా నా గుండెల్లో గూడు కట్టుకున్న మిమ్మల్ని నా నుంచి ఎవరు విడదీయలేరు. ఐ లవ్ యు బాస్, ఐ లవ్ యు బాస్, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. I love you. I love you. I love you. సార్, Yes, you can go. ఏమిటండి డ్యూటీకని బయలుదేరి ఇంకా కూర్చునే ఉన్నారు? ఈ రోజు వెళ్ళరా? ఏమండి, మిమ్మల్ని సస్పెండ్ చేశారా? లక్ష్మి, నా సర్వీసులో మొట్టమొదటిసారిగా బ్లాక్ మార్క్ తెచ్చిన ఆ సుబ్రహ్మణ్యం వాడి కొడుకుని నేను విడిచిపెట్టను. వాడి పవర్ ఏమిటో వాడు చూపించాడు, నా పవర్ ఏమిటో ఇక ముందు నేను చూపిస్తాను. దీని తర్వాతే నాకు రాఘవరావుకి మధ్య పగ పెద్దదైంది. అయితే ఆ టైంలోనే నీకు రమ్యకి అనురాగం పెరిగింది. నీకోసం పరువు మర్యాదలు వదిలేసి ఏం జరుగుతుంది అని కూడా ఊహించకుండా
అతన్ని పిల్లని అడుగుదామని వెళ్ళాను. కానీ అతను నన్ను బాగా అవమానించాడు. వేరే దారి లేక మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలని రిజిస్టార్ ఆఫీస్ తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు తరఫున ఎవరు సమ్మతం చేస్తారు? తన తండ్రి నేనున్నానండి, నేను చేస్తాను. పెళ్లి కూతురు తరఫున అన్నయ్య నేను ఉన్నా కదండి. అన్నయ్య అంట. బాబు, ఎంత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా మన సంప్రదాయం ప్రకారం తాళి కట్టు. థ్యాంక్స్ అండి, మేము వెళ్తాం. మళ్ళీ నా పెళ్లికి చాలా వస్తామండి. థాంక్స్ సార్. కమ్. ముందు కారెక్కండి. ఏమి నీకేం పోయే కాలమే? పెద్దవాళ్ళ మీ బతికే ఉండగా ఏదో దిక్కు దివాణం లేని అనాథలాగా ఈ వెధవరు పెళ్లి చేసుకుంటావా? నోరు పారేసుకోకు. చట్ట ప్రకారం వాళ్ళిద్దరికి పెళ్ళైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని లాక్కెళ్ళడానికి కానీ కొట్టడానికి కానీ నీకు ఏది కారణం తెలుసా? సాక్షి సంతకం చేసింది ఎవరో తెలుసా? నేనే. నోర్మీరా. నాన్న, నా ఇష్ట ప్రకారమే ఈ నన్ను పెళ్లి చేసుకున్నారు. పాత పగల్ని మనసులో పెట్టుకుని దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి. నోర్మీవే. నీకు కాబోయే భర్త ఇతను. వీడు నీ మెల్లో కట్టిన తాళిని తెంచి మరుక్షణమే నీ మెల్లో తాళి ఈ రంజిత్ చేత నేను కట్టిస్తాను. ఏంటి దౌర్జన్యం? బాసు, బాసు, రే బాసు, 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 రే బాసు. ఎక్కువ ఎక్కువే. స్వప్న, స్వప్న, స్వప్న. సార్, సార్, ప్లీజ్ సార్, సార్. స్వప్న, స్వప్న. సార్, వదలండి సార్. స్వప్న. ఎంత ప్రమాదకర స్థితిలో పడున్నావో తెలుసా? బాబు, నువ్వు అసలు బతుకుతావని అనుకోలేదు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో నేను ఆసుపత్రిలో చేర్పించాను. ఇలా చూడు, ఏ డాక్టర్లు నిన్ను కాపాడలేదు. నీ మంచి మనసే నిన్ను కాపాడింది. అయినా గతంలో జరిగింది ఏది నీ జ్ఞాపకం లేదు. ఏదంటే జ్ఞాపకం ఉందా? ఉందా? అంతెందుకు, నేను నీ తండ్రిని డాక్టర్ చెప్తేనే నీకు తెలిసింది. బాబు, ఆ స్వప్న కోసమేగా నువ్వు దెబ్బలు తిని ఆసుపత్రిలో చేరు. 2 ఏళ్ల పాటు మంచం మీద పడున్నావు. నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందన్నావుగా. ఆ అమ్మాయి నీ ఆరోగ్యం గురించి ఒక్కసారి వచ్చి తెలుసుకుందా? అది రావక్కర్లేదయ్యా, కనీసం ఫోన్ చేసి అడుగుండొచ్చుగా. ఓకే డాడీ, తను రాలేదు సరే, మీరైనా వెళ్ళి తను ఎలా ఉందో ఏమైనా కనుక్కోవచ్చు కదా. ఎందుకు? నేను ఎందుకు వెళ్ళాలి? ఊరుకోరా. ఆమె కోసం నువ్వు దెబ్బలు తిని పడుంటే నిన్ను ఈ స్థితిలో వదిలేసి నేను ఆమెను చూసి రావాలా? పోరా. సరే డాడీ, నాకు నయమైన తర్వాత నేను స్వప్న అనే అమ్మాయిని చూసినట్టు కానీ ప్రేమించినట్టు కానీ పెళ్లి చేసుకున్నట్టు కానీ మీరైనా నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పుండొచ్చు. నువ్వు ఆ మెళ్ళలో తాళి కట్టి 10 నిమిషాలు కూడా కాకుండా ఆ తాళి తెంపి పారేసి ఎవడది మా ఇన్స్పెక్టర్ ఆ రంజిత్కి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు వాళ్ళ నాన్న. ఒకవేళ అలా చేసుంటాడేమో అనుకున్నాను. అందుకే 2 ఏళ్ళుగా చూడడానికి రాలేదని చెప్పకుండా వదిలేశాను. అంతేకాదు బాబు, పాత విషయాలు ఏవి నీకు గుర్తుకు రాకూడదు. అదే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. నాకు నీ ప్రాణాలే ముఖ్యం, వాటి ముందు ఏది ముఖ్యం కాదు. అందుకే చెప్పలేదు. సరే డాడీ, ఇప్పుడు స్వప్న వచ్చింది కదా, తనకే సమాధానం చెప్పను. 2 ఏళ్ల తర్వాత వస్తే మనం మాత్రం ఏం చేయగలం? దానికి కారణం కారణం ఏదైనా కావచ్చు. మీ ఇద్దరికి పెళ్లి జరగడానికి ముందే తను వచ్చి నువ్వు తన మెడలో కట్టిన తాళి నాకు చూపించుంటే పంతాలు పట్టింపులు మానేసి మీ ఇద్దరిని నేను కలిపి ఉండేవాడిని. ఇప్పుడు పరమేశ్వరుతో పెళ్లి అయ్యాక నీ దగ్గరికి వచ్చి నేను నీ పెళ్ళాలంటే ఏమిటి అర్థం? ఇలా చూడు, తను నీతో జీవితం పంచుకోవడానికి రాలేదు, నీ జీవితం నాశనం చేయడానికి వచ్చింది. అది తనుగా వచ్చి ఉండదు, వాళ్ళ నాన్నే పంపించుంటాడు.
ఇదిగో చూడు బోస్, నిన్నే నమ్ముకుని వచ్చిన అమాయక పిల్ల పరమేశ్వరి. ఆమెకు జీవితాన్ని ఇవ్వు. జరిగిందంతా పేడకలు అనుకుని పూర్తిగా మర్చిపో. నా మాట విను. మరి ఆ స్వప్న దాన్ని గురించి నువ్వేం పట్టించుకోకు. వాళ్ళ నాన్న కుట్ర పడినా సరే, చట్ట ప్రకారం వచ్చినా సరే నేను చూసుకుంటాను. మీరు ఇక్కడ ఉంటేనే కదా సమస్య. మాట్లాడకుండా ఇక్కడి నుంచి మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. మన ప్రసాద్ గారిని కూడా తీసుకెళ్ళు. డాడీ మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? నేను చూసుకుంటాను. వెళ్ళు. అమ్మా ఏంటి బాసు నువ్వు బండి ఎంత స్పీడ్ గా తోలావు? ఈ ఏ? స్పీడ్కు నాకే నడుము విరిగిపోయింది. అమ్మో ఇక పరమేశ్వరి పరిస్థితి ఏంటో లోపలికి తీసుకెళ్లి చూడు. ఇంకో వారం రోజుల్లో చూడు, పరమేశ్వరి నాకన్నా బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తుంది. ఆ తర్వాత నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు. ఇదిగో వాచ్మ్యాన్, నేను బాసు సిస్టర్ ముగ్గురం తినడానికి భోజనం రెడీయా? రెడీగా ఉందండి. ఏమేమి వెరైటీస్ చేయించావు? కోడి కూర నుంచి లేడి కూర వరకు తయారు చేయించారండి. చేసిన అమ్మాయి కదండి, వంటలు సూపర్ గా ఉన్నాయండి. లేడీ మాంసం తింటే లోపల వస్తారయ్యా? అవును, ఈ వంట చేసే లేడీకి ఎంత వయసు ఉంటది? నేను కూడా మీలాగే ఆవేశపడి ఒకసారి అడిగానండి. ఆ. లాగి ఒకటి ఇచ్చిందండి. ఓబే కాదండి, ఆశ కూడా పోయిందండి. ఇంకా నయం నాకు ముందే చెప్పావు, లేకపోతే నా చెవులు పోయాయి. ఇలాగే తీసుకుని ఫాలో మీ. ఆయ్. ఆ బొమ్మ ఇక్కడ ఉందా? ఆ రోజు బాస్ వేసిన డ్రాయింగ్ ఏమైందా అనుకున్నాను, అది ఇక్కడికి వచ్చి తేలిందనమాట. పరమేశ్వరి ఈ డ్రామా ఏంటి? మీ కాళికాపురం మహాశక్తిని ఇక్కడికి షిఫ్ట్ చేసావా? ఆ మహాశక్తిగా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చింది. ఆ దేవత నేను ఎలా మర్చిపోగలను? అయితే ఈ భాగ్యం అంతా మా బాసు వల్ల కాదనమాట. ఏయ్, ప్రసాద్ 3 ముళ్ళేసి 3 రోజులు కూడా కాలేదు, అంతలోనే విడదీద్దాం అనుకుంటున్నావా? రేయ్, ఈ ప్రసాద్ ఎప్పుడు విడదీయడరా, కలపడానికే చూస్తాడు. సీజరింగ్ సిస్టమే లేదు. మ్మ్. సిస్టర్ కడుపులో ఎలకలు బతికెడుతున్నాయి, దీని సంగతి చూడు. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. That's good. కొంచెం ఉండండి, పెరుగు తీసుకొస్తాను. మ్మ్. భోజనం ఎలా ఉందిరా? అందరూ 6 రుచులు అంటారు కానీ నాకు 16 రుచులు కనపడుతున్నాయిరా. నేను అనుకున్నది అలాగే చెప్పావు. నువ్వు అలా అనుకుంటావనే నేను ఇలా చెప్పా. నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, నీ ఆకు కూడా నాకు ఇచ్చేస్తావా? భోజనం పెట్టిన చేతికి ముద్దిద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి. ముద్దివ్వండి. ఏంటి బాసు ఇది? రాదనుకున్న ఆలమెట్టి వాటర్ సడన్ గా వచ్చినట్టు స్వప్నిట్ట వంట మనిషిలాగా వచ్చి నిలబడింది ఏంటి? నాకు అదిరింది అనుకో. రాదాల్చుకుంటే వంట మనిషిగా రావడం ఎందుకు, పెళ్ళంగానే రావచ్చుగా. మ్మ్. మా నాన్న అనుకున్నట్టు తను ఏదో ప్లాన్ వేసుకుని ఈ గెస్ట్ హౌస్కి వచ్చింది. మీరు అనుకుంటున్నట్టు, మీ నాన్నగారు అనుకుంటున్నట్టు నేనేది ఇక్కడ ప్లాన్తో రాలేదు. మీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం చేద్దాం అనుకున్న నువ్వు అప్పుడే వచ్చుండొచ్చు కదా. 2 ఏళ్ళు ఏమైపోయినట్టు నన్ను ఎందుకు చూడడానికి రాలేదు? 2 సంవత్సరాలుగా నేనెందుకు మిమ్మల్ని కలవలేదు, మీరెందుకు నన్ను కలవలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకోవడం కంటే ఇప్పుడు జరగవలసింది ఆలోచిద్దాం. జరగవలసిందంటే ఇప్పుడు ఏం చేద్దామని? మనం కలిసి కాపురం చేయాలి. ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? స్వప్న ఓ అమాయకురాల్ని పెళ్లి చేసుకుని తన భర్తగా జీవిస్తున్న నేను ఇప్పుడు నీతో ఎలా కాపురం చేయగలను? మీరేనా ఇలా మాట్లాడేది? మీకోసం మా వాళ్ళందరినీ వదులుకొని మీతో తాళి కట్టించుకొని ఒక్క రోజు కూడా మీతో కాపురం చేయకుండా మన పెళ్ళైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్న నన్ను చూసి ఇలా మాట్లాడొచ్చా? స్వప్న, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. గంగతోనూ పార్వతోనూ ఇద్దరితోనూ కాపురం చేయడానికి నేనేమన్నా శివుణ్ణా? మీరు నా దృష్టిలో దేవుడేనండి. మీరు శివుడని ఒప్పుకుంటే పరమేశ్వరితో కలిసి నేను గంగగా ఉంటాను. అది ఎలా కుదురుతుంది బాసు? పరమేశ్వరే రెండో పెళ్ళామని స్వప్నకు తెలుసు, కానీ స్వప్నే మొదటి పెళ్ళామని పరమేశ్వరికి తెలియదుగా. అలా తెలిసిందనుకో అది చచ్చి ఊరుకుంటది. ఒకదానికి లైఫ్ ఇవ్వడం కోసం ఇంకో దాన్ని చావమంటావా? రేయ్ ప్రసాద్, ఇప్పుడు నేను చేయమంటావు? ఆ విషయం నాకు వదిలేయి, నేనున్నానుగా బాసు. స్వప్నను ఈ ఇంటి నుంచి ఏం చేస్తావు? వెయిట్ అండ్ సీ. ఈ కథలన్నీ నా దగ్గర కాదు. సీతను కనిపెట్టి రాముడితో కలపడానికి ఆంజనేయుడు దూతగా వచ్చాడు. అది న్యాయం. నా బోస్ దగ్గర నుంచి నన్ను విడదీయడానికి నువ్వు దూతగా వచ్చావో చంపేస్తాను. ఎందుకంటే నా పెళ్లికి నువ్వే సాక్షి సంతకం పెట్టావు, తన పెళ్లిని నువ్వే దగ్గరుండి సాక్షిగా జరిపించావు. చట్ట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళానంటే దానికి 7 సంవత్సరాలు, దీనికి 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు నువ్వు ఓట్లు లెక్క పెట్టాలి. అది ఇది చెప్పి నన్ను తరివేయాలని చూస్తే
పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి నేను ఆయన మొదటి భార్యనని నిజం చెప్పేస్తాను. ఐఎమ్ సారీ సిస్టర్, నువ్వు అలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుని నాకు అన్యాయం చేయొద్దు. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కాపాడే బాధ్యత నాది. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నేను ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటున్నా. నువ్వు నాకు పని అక్కర్లేదు, వెళ్ళిపో. ఏయ్, నీకే చెప్తుంది, వినిపించట్లేదా? నువ్వు నాకు పంచి అక్కర్లేదు అంటున్నాను. ఇదిగో, నువ్వు ఇంతవరకు చేసిన దానికి డబ్బులు. ఏయ్, ఏయ్, ఏమిటి నీకు నేను చెప్పేది దొరకడం లేదా? నేను బయటకు పొమ్మన్నా పోకుండా ఊరికే ఆ పని ఈ పని కలిపి చేసుకుంటావు ఎందుకు? అసలు నువ్వేమనుకుంటున్నావే? నువ్వు చెవిటిదానా మూగదానవా? నేను నెత్తినోరు బాదుకుంటున్నా, నీకు అసలే వినిపించడం లేదా? ఆగండి ఆగండి ఆగండి, ఏంటి మీ ఇద్దరి మధ్యలో గొడవ? చూడనయ్యా, మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తున్నప్పుడు అన్నం పెట్టిన చెయ్యికి అందంగా ముద్దివ్వనని చెప్పారో లేదో వెంటనే చెయ్యి చేసింది ముద్దు పెట్టండి అంటూ. చిచి, పెళ్లి చేసుకున్న మొగుడుండగా నా మొగుడిని ముద్దు అడగడానికి ఏమాత్రమైనా సిగ్గుందా దీనికి? ముద్ద దానివల్లేగా యుద్ధాలు వచ్చేది. ఈ యుద్ధం దానికే వచ్చిందా? ఇంకా నయ్యో, మా వారు శ్రీరామచంద్రుడు కనుక ఏ తప్పు జరగలేదు. అదే శ్రీకృష్ణుడు అయ్యుంటేనా ఎన్ని ఘోరాలు జరిగేవో ఏవో. వద్దు, దాన్ని వెంటనే పంపించేయండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతావు? ఈ గెస్ట్ హౌస్ లో పనిచేసే వాళ్ళందరినీ చేర్చుకునే వరకే మన హక్కు. వాళ్ళని తీసేయడానికి మనకు ఏమాత్రం హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకి యూనియన్ ఉంది. వాళ్ళల్లో ఎవరినన్నా మనం పనిలోంచి తీసేస్తే వాళ్ళు సమ్మె చేస్తారు, ధర్నా చేస్తారు, బస్సుల మీద రాళ్ళేస్తారు, పెట్రోల్ పోసి మన్నే తాగలు పెడతారు. నువ్వు ఎప్పుడు టీవీ చూడవా? అయ్యో, దీని వెనకాల ఎంత కథ ఉందా? ఇంకా చాలా కథ ఉంది. అది కూడా చెప్పాను అనుకో, నువ్వే టీవీ సీరియల్ తీసేస్తావు. అయితే సరే, ఇక్కడే చావనివ్వండి. కానీ ఒక కండిషన్, ముద్దులు గిద్దులుంటే మా ఆయన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పండి. పని పాట లేకుండా అయిపోయింది ఏంట్రా అనుకున్నాను. ఇప్పుడు మంచి పని దొరికింది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? స్వప్నకు డైవోర్స్ ఇద్దామనే? రేయ్, షో. ఏంట్రా ఉషు బుష్ అంటావు? ఉంచుకున్న దాని దగ్గర ఇరుక్కున్నా తప్పించుకోవచ్చు, లాయర్ దగ్గర ఇరుక్కుంటే తప్పించుకోలేము. కోర్టుకెళ్ళి ఉన్నదంతా అమ్ముకుని రోడ్డును పడాలి. వేసుకెళ్ళి ఇట్లా మాట్లాడకు. నేను వేసుకెళ్ళినా మరి నువ్వేంటి బాబు? 2 ఏళ్ళుగా నన్ను చూడడానికి రాలేదని ఒకే కారణంతో స్వప్నకి అన్యాయం చేయదలుచుకోలేదు. ఏంట్రా కథ మార్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూషన్ కాదురా, స్వప్నే నా మొదటి భార్య అన్న నిజాన్ని పరమేశ్వరితో చెప్పి పరమేశ్వరిని ఒప్పించి ఇద్దరితోనూ కలిసి జీవించాలనుకుంటున్నాను. ఒరే స్వప్నాలు అమ్మగారా, ఎక్కడ్రా? అదిగోరా. నమస్కారం అండి. బాబు, మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నీ కల్లో కూడా అనుకోలేదు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరేమిటి ఇలా? ఏమండి, ఏం జరిగిందండి? నీ కూతురు చేసిన ఘనకార్యం చూసావా? ఆ సుబ్రహ్మణ్యం గాడు నాకు శత్రువు అని తెలిసి కూడా వాడి కొడుకు బోసిగాడి చేత ఇది మెల్లో తాళి కట్టించుకుని నాకు తలవంపులు తెచ్చింది. వాడు కట్టిన తాళి దీని మెల్ల ఉండటానికి వీలేదు. వెంటనే ఆ తాళి తీసేమను. ఎందుకు తీసేయాలండి? ఎందుకేమిటి? ఇతనే నా కాబోయే అల్లుడు. ఇతను కట్టిన తాళి దీని మెల్ల ఉండాలి. వెంటనే తాళి తీసేమని. ఏం కూర్చో? మీరు నన్ను కొట్టినా చంపినా ఆయన నా భర్త. ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే. నాకే ఎదురు చెప్తావా? ఆయన నా భర్త. నేను చెప్పేది వినండి. అంకుల్ ప్లీజ్ ఆవేశపడకండి, నా మాట వినండి. రంజిత్, నీకు తెలియదు ఊరుకో. మర్యాదగా తాళి తీవే. ఏమండి, నా మాట వినండి. జరిగిందేదో జరిగిపోయింది. కట్టిన తాళి తీసేయమనకండి. నువ్వు తీస్తావా లేక నన్నే తెంచమంటావా? వద్దు నాన్న, ఇప్పుడు నేను మీ అమ్మాయిని కాదు, ఇంకొకరి భార్యని. ఆయన కట్టిన తాళిని తెచ్చే హక్కు మీకు లేదు. హక్కుల గురించి నాకు చెప్తావా? స్వప్న, వద్దమ్మా, దగ్గరికి రావద్దు. మీరు నా తండ్రిని కూడా చూడరు. కాల్ చేస్తాను. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. అమ్మా, పవిత్రమైన ఈ తాళిని తీసేసి మీ అమ్మాయిగా జీవించే కంటే ఆయన కట్టిన ఈ తాళితో
ఆయన భారీగా చావడంలోనే నాకు సంతోషం ఉంది నాన్న. అమ్మ స్వప్న! స్వప్న! అంటే మరి స్వప్న చనిపోయి 2 సంవత్సరాలు తనెంత కఠినమైన పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా తన కళ్ళ ముందే తన కూతురు చనిపోయేసరికి ఆయన మానసికంగా కుంగిపోయారు. ఆ బాధతోనే కొన్నాళ్ల తర్వాత ఆయన చనిపోయారు. అంటే మన ఇంట్లో ఉన్నది రా, ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికా? ఇక నేను ఆ చుట్టుపక్కల కూడా రాను బాబోయ్, అది జగన్మోహిని. రేయ్, స్వప్నం దెయ్యమంటే మరి పరమేశ్వరం ఒంటరిగా ఉంటుంది. పరమేశ్వరి 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 వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలే. వద్దు, వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలే. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, నన్ను వదిలే. వద్దు. నన్ను ఎన్ని తిప్పలు పెట్టావే, నిన్నంత ఈజీగా వదిలేస్తానా? సరే, ఏమే ముక్కు మగం తినడితో 3 ముళ్ళు ఏం చేసుకుంటే నీ మీద ముచ్చట పడిన నేనేం చెయ్యాలి? పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను, నన్నేం చేయొద్దు. సెలక్ కొట్టిన పళ్ళకి స్వీట్ ఎక్కువ అంటారే, నాకు సెలక్ కొట్టులు అంటేనే చాలా ఇష్టం. నిన్ను అసలు వదలని ఏంటి సొమ్మసిల్లిపోయిందా? ఇది మంచిదే, మనకు కొంచెం పని తప్పింది. ఏంట్రో ఇది, మొదటిదానికి ముద్దెట్టుకుంటానే రెండోది రెడీ అంటుంది. అసలు మన జాతకం అలాంటిదిరా. ఏంకమ్మా నువ్వు చాలా అద్భుతవంతుడు రోయ్. ఏసై ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం అదిరిపోయారా? బోస్తో జీవించాలన్న నా కోరిక
దేని శరీరంలో ప్రవేశిస్తేనే నెరవేరుతుంది. దీనొంట్లో ప్రవేశించడానికి ఈ తాళి అట్టొచ్చిందంటే ఇది మామూలు తాళి కాదు. రక్తం ద్వారా దీనొంట్లో ప్రవేశిస్తాను. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దానొంట్లో ప్రవేశించలేకపోతున్నాను. దానికి కారణం దాని మెళ్ళో ఉన్న తాళి. స్వప్న, నువ్వా? మా మామయ్యడి వాడా? వాడికి తగిన శాస్తి చేశారు. ఇక వాడు నీ జోలికి రాడు. నీ మేలు మర్చిపోలేని స్వప్న. నేను నిన్ను ఇంట్లోంచి పంపించేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నువ్వు జరిగేదంతా మర్చిపోయి మా మామయ్య దగ్గర నుండి నన్ను కాపాడి నా కాపురం నిలబెట్టావు. నా మాన ప్రాణాలు కాపాడిన నీకు నేనెంతో రుణపడున్నాను. నువ్వు నువ్వు జీవితాంతం నా దగ్గరే ఉండిపోవాలి. నీ దగ్గర ఒకటి, నీతోనే నీలోనే ఉంటాను. ఎక్కడా లేదేమిటి? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఏయ్ పరమేశ్వరి, ఎక్కడికి వెళ్ళావు? నిన్ను ఎక్కడ వెతకను? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఓ పెద్ద ఆపద నుండి స్వప్నే నన్ను కాపాడింది. స్వప్న? అవునండి. మా సూరిబాబు మావయ్య మన ఇంటి అడ్రస్ ఎలాగో కనిపెట్టి మీరు లేని సమయంలో ఇక్కడికొచ్చి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. తన దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను. అయినా తను నన్ను వదలలేదు. ఆఖరికి తను కొట్టిన దెబ్బకి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నీకేం అవ్వలేదుగా? లేదండి. ఆ టైంలో స్వప్నే అక్కడికొచ్చి తన్నేం చేసినా తెలియదు కానీ నన్ను ఆపద నుంచి కాపాడింది. ఏది ఏవైనా సరే స్వప్నది చాలా మంచి మనసండి. అందుకనే జీవితాంతం మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. స్వప్నే అక్కడికి వచ్చి వాడినేం చేసిందో తెలియదు కానీ నన్ను మాత్రం కాపాడిందండి. ఏదేవైనా స్వప్నది మంచి మనసండి. ఈ పవిత్రమైన తాళిని తీసేసి నీ కూతురుగా జీవించే కంటే ఆయన కట్టిన ఈ తాళితో నేను చావడమే నాకు సంతోషం నాన్న.
కవితకాని పూవిది కవితకాని పూవిది బాధైన పాటిది మూగలైన పాటిది కవితకాని పూవిది బాధైన పాటిది మూగలైన మాటిది ప్రాణికాని ప్రాణికి పరిచినది తోటలో కవితకాని పూవిది మీరు నన్ను ప్రేమతో కౌగిలించుకోవాలని ఆశపడినా నాకు శరీరం లేదే. మీ ఆశ నెరవేరాలి, నెరవేరని నా కోరిక నెరవేరాలంటే మీరు నాకు సాయం చేయాలి. నేనేం చేయగలను? నిన్ను మర్చిపోకుండా ఉండగలను. ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ తప్పించగలను. నిన్ను దేవతగా తలచి నిన్ను కొలవగలను. ఇంతకంటే నేనేం చేయగలను? చేయగలరు. మీరు తలుచుకుంటే తప్పకుండా చేయగలరు. ఏమిటది చెప్పు. పరమేశ్వరి మెళ్ళలో ఉన్న తాళిని మీరు తీసేయాలి. స్వప్న, ఏమిటి నువ్వు అనేది? తన మెళ్ళలో ఉన్న తాళి మామూలు తాళి కాదండి. అవును, అది మహాశక్తి మెళ్ళలోంచి తీసి కట్టిన తాళి. ఓహో, అందుకే తన ఒంట్లో ప్రవేశించలేకపోతున్నానా? ఆ తాళిని పరమేశ్వరి మెళ్ళలోంచి తీసిస్తేనే నేను తన ఒంట్లో ప్రవేశించగలను. కుదరదు స్వప్న, కుదరదు. ఓ అమాయకురాన్ని మోసం చేసి తన మెళ్ళలోంచి తాళి తీసేయడమా? అది నేను తనకు చేసే నమ్మక ద్రోహం కదూ? కాదండి, ఈ భార్య ఆత్మ ఆ భార్య ఒంట్లో ప్రవేశిస్తేనే మనం అనుకున్న జీవితాన్ని అనుభవించగలం. బయట వాళ్ళకు కూడా అనుమానం రాదు. ఏమంటారు? ఆ? డాక్టర్ ఏమంటున్నారు? అవును, తీరని కోరికలతో చనిపోయిన నీ మొదటి భార్య ఆత్మ నీ రెండో భార్య దేహంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న తాళిని తొలగించడం అంటే
కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి ఆత్మలు మరో దేహంలోకి ప్రవేశిస్తే వాళ్ళు పడే బాధలు ఎలా ఉంటాయో మీరే చూతురుగాని రండి. సంకెళ్ళేసున్న ఆ అమ్మాయి చూడండి. రావయ్యా రా, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా రా. ఈ అమ్మాయి భర్త పెళ్లికి ముందు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి తెలిసి ఆ ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మ ఈమెలోకి ప్రవేశించి ఈ అమ్మాయిని పిచ్చిదానిగా చేసింది. ఇదే ఉదాహరణ. రావయ్యా నన్ను అనిపించు రా రా రా. నేను స్వప్న అనిపిస్తున్నాను. రా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు పరమేశ్వరి ఒంట్లో నేను ప్రవేశించాను. ఏ విధంగా అనుభవించాలనుకుంటున్నానో అదంతా నాకు కావాలి. నా కోరికలు తీరాలి. రా బాస్, రా 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 రా. No! ఇదే మీ నిర్ణయమా? స్వప్న, నా ప్రాణం కావాలంటే అడుగు, ఇస్తాను. నో, నాకు కావాల్సింది మీ ప్రాణం కాదు, పరమేశ్వరి శరీరం. నీ కోరిక నెరవేరని కోరిక, దయచేసి దాన్ని మర్చిపో. మీరు నన్ను మర్చిపోగలరా చెప్పండి, నేను మర్చిపోతాను. నా మీద కోరిక లేదని చెప్పండి, నేను మర్చిపోతాను. మీరు నన్ను ప్రేమించలేదని చెప్పండి, నేను మర్చిపోతాను. మీ మనసులో నాకు స్థానం లేదని చెప్పండి, నేను మర్చిపోతాను. విలువ కట్టలేని నీ ప్రాణాన్ని నా కోసం త్యాగం చేసిన నిన్నెలా మర్చిపోగల స్వప్న? నా ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అయితే పరమేశ్వరి తాళిని తీసేయండి. అది కుదరదు. కుదరదు? సరే, ఏ తాళిని పరమేశ్వరి మెళ్ళోంచి మీరు తీయనంటున్నారో అదే తాళిని నేను తరచతే తీయిస్తాను. అది నేను బతికున్నంత వరకు జరగని పని. మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు, మీతో జీవించాలన్నదే నా ఆశ. అది పరమేశ్వరితో చెప్పి జాగ్రత్త పడదామనుకున్నారో ఆ తర్వాత నేనెవరన్నా నిజం తనతో చెప్పాల్సి ఉంటుంది. ఏ తాళిని పరమేశ్వరి మెళ్ళోంచి మీరు తీయనంటున్నారో అదే తాళిని తన చేతే తీయిస్తాను. తన చేతే తీయిస్తాను. పరమేశ్వరి! భయపడ్డారా? దీనికి భయపడితే ఎలా? ఇంకా చాలా ఉంది. పరమేశ్వరి మెళ్ళ తాళి చేయడానికి ఇది సరైన సమయం.
నువ్వా స్వప్న? పరమేశ్వరమ్మా, మీరు ఉయ్యాలు ఊగుతుంటే ఆ మీనాక్షి తల్లే వచ్చి ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉందమ్మా. ఎక్కువగా పొగడకు. నాకు అమ్మవారికి పోలికేంటి? నిజమే కదా చెప్తున్నాను. నన్ను ఉయ్యాలు కాస్త స్పీడ్గా ఊపమంటారా? అయ్యో వద్దు స్వప్న, నాకు భయం ఎక్కువ. నేను పక్కన ఉన్నప్పుడు మీకెందుకమ్మా భయం? చాలు స్వప్న, నాకు భయంగా ఉంది. అయ్యో స్వప్న, వద్దు స్వప్న. నేనుగా భయం ఎందుకు? నాకు భయంగా ఉంది స్వప్న. చాలు. అయ్యో వద్దు, నాకు భయంగా ఉంది స్వప్న. చాలుగా భయపడకనమ్మా స్వప్న. అయ్యో వద్దు స్వప్న, ఇక ఆపే. ఏ తాళిని పరమేశ్వరి మెళ్ళోంచి మీరు తీయనంటున్నారో అదే తాళిని తన చేతి నేను తీయిస్తాను. నాకు భయంగా ఉంది స్వప్న, ఆపే స్వప్న. అయ్యో అమ్మయ్య. నేను బతికున్నంత వరకు అది జరగని పని. జరిగి తీరుతుంది, చూస్తూ ఉంటావు. తల్లి, ఒక పాము వచ్చి నా మెడను చుట్టి కాడైపోతున్నట్టు, నేను దాన్ని తీసి విసిరేసినట్టు ఒక పేడ కలొచ్చింది. నాకు నాకు చాలా భయంగా ఉందమ్మా. నా తాళి బుట్టుని, నా పసుపు కుంకాలని నువ్వే కాపాడాలమ్మా. పరమేశ్వరి, వద్దు, రావద్దు. ఇదిగో తాళి. ఒక్క క్షణం తాళి కనపడిపోయేసరికి నేను తల్లడిల్లిపోయానండి. నాకు
అనుకున్నంత పని జరిగింది పరమేశ్వరి. ఏమండి ఏమండి కాఫీ. థ్యాంక్ యూ. మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, టిఫిన్ తెస్తాను. ఎంతకాలం ఇలా భయపడుతూ పరమేశ్వరుని కాపాడగలను? స్వప్నం ఎవరన్నా నిజం పరమేశ్వరుతో చెప్పేయాల్సిందే. పరమేశ్వరి, ఆ స్వప్నం వల్ల నీకు ఎటువంటి ఆపద రాకూడదని నీకు ఈ నిజం చెప్తున్నాను. ఆ స్వప్నం మరెవరో కాదు, నా మొదటి భార్య. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుని నా కోసం ప్రాణత్యాగం చేసింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మగా తిరుగుతోంది. నీ శరీరంలోకి ప్రవేశించి నాతో జీవించాలనుకుంటోంది. అందుకు అడ్డుగా ఉన్న మహాశక్తి మెళ్ళొంచి నేను తీసుకట్టిన తాళిని నీ చేతుడే తీయిస్తానని నాతో శపథం కూడా చేసింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఏం చెప్పినా నీ మెళ్ళో ఉన్న తాళిని మాత్రం తీయక పరమేశ్వరి. నేను చెప్పింది అర్థమైందా? బాగా అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇన్స్పెక్టర్ రంజిత్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఫోటోలో ఉంది మీరే కదూ? అవును నేనే. ఏం తెలుసా? మా సూర్యబాబు మామయ్య. చివరిగా ఆయన ఎప్పుడు చూశారు? 2 రోజులకు ముందు చూశాను. ఎక్కడ? మేము ఇక్కడ ఉన్నట్టు ఎలాగో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఎవరితో పోయాడు. ఇతనెవరు? మా వారు. ఇప్పుడు విషయం అర్థమైంది. సూరిబాబు చేసుకోవాల్సిన అమ్మాయిని లేపుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు. అతను వచ్చి ఎదురు తిరిగాడని చంపేశావు. కానిస్టేబుల్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. ఆ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఆ సూరిబాబు వచ్చినప్పుడు నేను అసలు వాడిని చూడ కూడా లేదు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి లీవ్ మీ ఐసే. నేను హత్య చేయలేదన్నానుక, మరి నన్ను ఎందుకు రమ్మంటావు? నేనే వస్తాను. నీకేం కాదు. నువ్వేం దిగులు పడకు, నేను వచ్చేస్తాను. ధైర్యంగా ఉంటావు. అతను చావుకు కారణం నువ్వేగా? సూరిబాబు చావుకి నేను కారణం కాదు. నేను ఆ చావు గురించి అడగడంలా, నేను చేసుకోవాల్సిన స్వప్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిందే ఆ చావు గురించి. మొహం ఏంటి అలా పెట్టావు? స్వప్న అంటే ఎవరో తెలియదనేలా ఉన్నావే. వాళ్ళమ్మ నాన్నకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావే ఆ స్వప్న. ఏ చావుకి నేను కారణం కాదు. ఈ చావులన్నిటికీ నువ్వే కారణం. మనసులో పగన పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నావు. అది జరగని పని. ఏం చేస్తావు? రంజిత్, కాకి చొక్కా వేసుకున్న ఉన్న ధైర్యంతోనే కదా నా మీద చేయి చేసుకున్నావు. లేదంటే పీస్ పీస్ చేసేవాడి. పీస్ పీస్ చేస్తావా? చేయరా చేయరా చూద్దాం. నా మీద చేయి చేసుకుంటావా? ఎక్కడ తెచ్చారా? అయ్యో, ఆయన వదిలేయండి, ఆయన వదిలేయండి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన కొట్టొద్దు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పరమేశ్వరి, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. ఆయన ఈ హత్య చేయలేదు. అంటే నువ్వు చేసావా? నేను ఈ హత్య చేయలేదు. నన్ను కాపాడడానికి మా పని మనిషే ఈ హత్య చేసింది. ఓహో, అయితే వెళ్ళి దాన్ని తీసురా. వీడిని వదిలేస్తాను. వెళ్ళు. వెళ్ళమని చెప్పానుగా, వెళ్ళు. స్వప్న, స్వప్న, స్వప్న.
స్వప్న ఎక్కడికి వెళ్ళింది? స్వప్న 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 అమ్మా తల్లే సోది చెబుతానమ్మా ఎవరమ్మ నువ్వు? సోది చెబుతానయ్యా. ఓపిక ఎవరికి లేదు కానీ వెళ్ళి పని చూసుకో. ఇంట్లో చాలా అరిష్టాలున్నాయి, చాలా కష్టాలున్నాయి. అది చెబుదామని వచ్చాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం కానీ వెళ్ళమ్మా. నెల్లమంటావేంటయ్యా? అయ్యగారికి ప్రాణంగా ఉండని అమ్మగారితో చెబుదామనొస్తే అరే రోజు మాకు మామూలుగా కానీ వెళ్ళమ్మా. వాచ్మ్యాన్ అమ్మా ఆవిడ లోపలికి రమ్మరా. నీ పంట పండింది వెళ్ళు కానీ ఎవరమ్మా నువ్వు? నేనే అమ్మా సోది చెప్పేదాన్ని. పది మందికి బువ్వ పెట్టే బుద్ధి మీది, బంగారం లాంటి మనసు. పెళ్ళైనా ఏ ముచ్చటా తీరలేదు. ఇది నేను చెప్పలేదు, సత్యమ్మ చెబుతుంది. జరిగిపోయిందంటే నాకు తెలుసా, జరగబోయేది చెప్పమ్మా. తీరిగ్గా ఏంటానంటే తీయటి మాటలు చెప్తా తల్లి. కూర్చో. బెజవాడ దుర్గమ్మ కరుణతో పలకాల, మా మధుర మీనాక్షి మనసిచ్చి పలకాల, అలమేలు మంగమ్మ ఇలమేలు పలకాల. నీ పెనిమిటికి పెద్ద గండమే ఉందమ్మా. గండవా? ఏంటమ్మా చెప్పేదేదో కాస్త వివరంగా చెప్పు. చెబుతానమ్మా. తప్పు చేయకుండానే నీకు తాళి కట్టిన భర్త చెత్త అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఎవరమ్మా? నీ మెల్ల ఉన్న ఈ తాళి. అయ్యుండదమ్మా, ఎందుకంటే ఇది మామూలు తాళి కాదు, కాళికాపురం మహాశక్తి మెల్లని తాళి. అందుకే చెబుతున్నాను తల్లి, ఈ తాళి నీ మెల్లో ఉన్నంత వరకు నీ భర్త కంటికి నువ్వు తల్లిలా కనపడతావే గాని ఆలిలా కనపడవమ్మా. ఇది నీ మెల్లోనే ఉంటే నీ భర్తకొచ్చే ఏ గండాన్ని నువ్వు ఆపలేవు తల్లి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఈ తాళి ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడే పెట్టేయాలి. ఉండమ్మా, డబ్బులు తీసుకొస్తాను. అమ్మా ఆ చేత్తోనే పాసేరుంటే తీసుకొచ్చి ఈ తల్లి మీ పేరు చెప్పి కట్టుకుంటా. ముందు డబ్బులు తీసుకో, చీర ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తాను. చల్లగా ఉండమ్మా. ఏమంటున్నావయ్యా? అవునండి, ఎవరితో ఒకటి వచ్చిందండి, ఏదో సోచి చెప్పిందండి. మీ తాళి ఎక్కడ తీసారో అక్కడే కనుక పెట్టేస్తే ఐగరికి వచ్చే ప్రమాదం తప్పదని చెప్పిందండి. అది ఇన్ని అంటున్నాయి. అమ్మగారు కారు తీసుకుని కాళికాపురం వెళ్తానని వెళ్ళిపోయారండి. నా భార్యని కాపాడుకోవాలి, దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను నువ్వే కాపాడుకోలేంది, నీ పెళ్ళాన్ని కాపాడతావు. పోరా. రంజిత్ 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 కాఫీ సెట్ లేకపోతే పీస్ పీస్ చేస్తానన్నా, ఎప్పుడు రారా?
పరమేశ్వరి ఆగు వెళదు పరమేశ్వరి పరమేశ్వరి ఆగు వెళ్ళదు పరమేశ్వరి తల్లి మహాశక్తి నీ మెళ్ళలో ఉండవలసిన తాళి ఇప్పుడు నా మెళ్ళలో ఉన్నందువల్లే నేను ఆయనతో కలిసి జీవించలేకపోతున్నానని నిరపరాధైన ఆయన మీద హత్య నేరం మోపబడిందని ఆ సోదమ్మ చెప్పిన మాటలు నమ్మే ఈ తాళి తీసేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను చేసేది తప్పైతే నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను అంతం చేయాలనుకున్నా అంతం చేయలేవు. ఎందుకంటే నీ శక్తి కంటే నా ప్రేమ గొప్పది గనక. నీ మెళ్ళో ఉండాల్సిన తాళి తన మెళ్ళో ఉన్నందువల్లే కదా దాన్ని కాపాడాలనుకుంటున్నావు. నేను అనుభవించాలనుకుంటున్న జీవితానికి నువ్వు అడ్డుగా ఉన్నావు. ఆయన్ని చంపైనా సరే ఆయన్ని నాతో తీసుకెళ్లి నేను అనుకున్నది సాధిస్తాను. పరమేశ్వరి
చేయాలనుకుంటున్నావు? నేనేం తప్పు చేశాను? నేను బోసుని ప్రాణంగా ప్రేమించాను. ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆయన కట్టిన ఈ తాళిని కాపాడడానికి నేను ప్రాణం తీసుకున్నాను. తీరని కోరికలతో ఆత్మగా తిరుగుతున్న నేను పరమేశ్వరులో ప్రవేశించి ఆయనతో జీవించాలనుకున్నాను. అది తప్పైతే నన్ను శిక్షించు తల్లి. వద్దు వద్దు, తన ఆత్మైనా తన కోరికలో తప్పు లేదు. అమ్మా, నేను ఆయనతో తాళి మాత్రమే కట్టించుకున్నాను. కానీ ఈవిడ తాను ప్రేమించిన మనిషి కోసం ప్రాణాలనే త్యాగం చేసిందమ్మా. తన కోరిక నెరవేరడానికి ఈ తాళి అడ్డైతే దీన్ని తీసేయడానికి కూడా నేను సిద్ధమేనమ్మా. వద్దు పరమేశ్వరి, వద్దు. నీ జీవితాన్ని నాకు పంచి ఇవ్వాలనుకున్న నీ గొప్ప మనసు ముందు నేను ఓడిపోయాను పరమేశ్వరి. ఎలాగైనా నీ మెళ్ళో తాళిని తీయించి నీ ఒంట్లో ప్రవేశించి ఆయనతో సంతోషంగా జీవించాలనుకున్నాను. అది అప్పుడు. ఇప్పుడు నువ్వే తాళి తీసేసిన నీలో ప్రవేశించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా. ఎందుకంటే ఎలాగైనా ఆయనతో జీవించాలనుకున్న నాకన్నా నీ జీవితాన్ని నాకు త్యాగం చేయాలనుకున్నావే. నువ్వేనమ్మా ఆయనకి తగిన భార్యవి. మీరిద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి. తల్లి, నన్ను అనుగ్రహించమ్మా, నన్ను అనుగ్రహించు తల్లి. పరమేశ్వరి, నీకేం కాలేదుగా? పరమేశ్వరి, మనకొచ్చిన కష్టాలన్నీ ఈ మహాశక్తి దయ వల్ల తొలగిపోయాయి. ఇక మనకి ఎటువంటి కష్టం రాదు. పద. తల్లి, జీవితాంతం నాకు తోడుగా ఉండి